వెల్కమ్ టు TS24 న్యూస్. నేను మీ కావేరి. అయితే కాళేశ్వరంపై హాట్ టాపిక్ నడుస్తోంది కదా, దాని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే కాళేశ్వరంపై ముకుమ్మడి అటాక్, 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తర్ఫీదు. దీనిపై మీరు సిద్ధమా సార్? మీరే అంటున్నారు కదా కాళేశ్వరంపై ముకుమ్మడి అటాక్ అని. కాళేశ్వరం పై ముకుమ్మడి అటాక్ మీరు ఎప్పుడు ప్రారంభించలే. మీ చంద్రబాబు 10 ఏళ్ల నుంచే కాళేశ్వరం బీజాలు నాటుకున్నప్పటి నుంచే ఆయనకు ఆ అక్కసు ఉంది. ఆయననే ఈరోజు మీతో నాటకం ఆడిస్తున్నారు, మీతో మూకుమ్మడి అటాక్ చేయిస్తున్నాడు. మీరు చేసే అటాక్కు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి చేసేటువంటి మూకుమ్మడి అటాక్కు, ఆయన వెనుకున్న చంద్రబాబు చేసే అటాక్ కూడా అంతా సిద్ధంగా ఉన్నది తెలంగాణ సమాజం అని చెప్పి సందర్భంగా తెలియజేదలుచుకున్నాం. జల సౌదాలో అర్ధరాత్రి వరకు అవగాహన, గన్మెన్ ఫోన్లు లేకుండా వచ్చిన ఎమ్మెల్యేలు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడారు, బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలి తదితర అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. దీనిపై మీ స్పందన సార్? 40 మంది ఎమ్మెల్యేలను గన్మెన్లు లేకుండా అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లను బయట పెట్టించేటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు సైతం బయట నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మూకుమ్మడి అటాక్ ఎవరి మీద? తెలంగాణ ప్రజల మీద మూకుమ్మడి అటాక్? కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీ అక్కస్తోన? ఇదంతా ఎందుకు? దీని అంతటికీ కారణం మరి నేను ఒక పేరు చెప్పదలుచుకున్న ఆదిత్యనాథ్ దాస్. ఈ ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ అడ్వైజర్గా కొనసాగుతూ ఉన్నారు. అంతకుముందు గత 10 ఏళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఇరిగేషన్ శాఖకు పనిచేసిండ్రు. అందరూ ఏమూహించారంటే చంద్రబాబు జూన్ 4న గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వైజర్గా కొనసాగుతారేమో అని చెప్పి అందరూ ఊహిస్తే చంద్రబాబు అందరి ఊహలను తలదన్నుతూ జూన్ 7న మన వారి పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అడ్వైజర్గా, అది కూడా ఇరిగేషన్ శాఖకు అడ్వైజర్గా వేయించినటువంటి పరిస్థితి. అంటే దాని అర్థమైంది, మనకు పనిచేయాల్సినటువంటి వ్యక్తి మన దగ్గర ఉండే కంటే మన శత్రువు దగ్గర ఉండాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు తెలంగాణ మీద రుద్దిండు ఈ ఆదిత్యనాథ్ దాస్ను. ఈ ఆదిత్యనాథ్ దాస్ గతంలో గోదావరిలో మన వాటాను దొంగిలించేందుకు గోదావరి వాటా మీద పలుమార్లు కోర్టుకెక్కినటువంటి వ్యక్తి. కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కస్తో పలుమార్లు కోర్టుకు పోయినటువంటి, పలుమార్లు మనకు అడ్డు చెప్పినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఈ ఆదిత్యనాథ్ దాస్ను ఇవాళ కాళేశ్వరం మీద 40 మంది ఎమ్మెల్యేలకు తర్ఫీదు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి వాడుకున్నాడంటే దీని వెనక ఉన్నది చంద్రబాబు నాయుడు. పోలవరాన్ని 10 ఏళ్లుగా కట్టలేనటువంటి చంద్రబాబు కాళేశ్వరాన్ని 3 ఏళ్లలో కంప్లీట్ ఎట్లా చేస్తారనేటువంటి ఒక అక్కసు, అట్లాగే గోదావరిలో తెలంగాణకు రావాల్సిన వాటా మొత్తాన్ని వాడుకుంటుంటే మేము చూస్తూ కూర్చున్నాం తప్ప ఏం చేయలేకపోయినామనేటువంటి ఆలోచనతో, అక్కసుతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల పాలిట శాపం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి ద్వారా తన అక్కసును తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇదే ఆదిత్యనాథ్ దాస్కు ఏదైతే కమిషన్ ఉన్నారో వారికి మధ్యలో ఈ మధ్య కాలంలో చాలాసార్లు ఫోన్లో సంభాషణ జరిగినట్టు కూడా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నిటికీ వెనుక ఈ కమిషనే ఒక తప్పుల తడక. ఈ కమిషన్ 600 పేజీలు ఉంటే నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు ఏదైతే వాళ్ళకు 1-2 గంటల పాటు ట్రైనింగ్ ఇచ్చిర్రో అది ట్రైనింగ్ కాదు. 600 పేజీలు అంటే అదేం యండమూరి వీరేంద్రనాథ్ నవల కాదు, అది కమిషన్. అది చదవడానికి పెద్ద గొప్పగా చదివిన కొద్దీ చదవాలనిపించేట గొప్ప నవలేం కాదు. అది కమిషన్. అది రేవంత్ రెడ్డికి అనుకూలంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నటువంటి కమిషన్. అది తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైతే ఆ కమిషన్ నివేదిక ఉందో ఆ నివేదిక గురించి ఏం చెప్పలే. వాళ్ళు ఆ 40 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చింది వారి సమయాన్ని, అసెంబ్లీలో సమయాన్ని వృధా చేయడానికి, ఎక్కువసార్లు కాంగ్రెస్ సభ్యులే లేచి మాట్లాడడానికి వారికి పలువురికి క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందని మాకు అనుమానం ఉంది. ఆ 40 మందికి క్వశ్చన్లు మాత్రమే ఇచ్చారు తప్ప ఆన్సర్లు ఇవ్వలేదు, నివేదిక చదివి వినిపించలేదు. ఇవాళ 4 గంటలకు చర్చ మొదలు పెడతారంటే ఇవాళ ఉదయం పెన్ డ్రైవ్లు ఇచ్చిన పరిస్థితి. ఎప్పుడు 600 పేజీల పెన్ డ్రైవ్ చదువుకోవాలి, ఎప్పుడు మరి దానికి ప్రిపేర్ కావాలి? వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఎన్నికలకు పోతున్నాం, చేసింది చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి కాళేశ్వరం అని ఇది అని ఒక కేసీఆర్ మీద
హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద బురద జల్లి, బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లి అసెంబ్లీని వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అసెంబ్లీ సమయాన్ని వృధా చేసేందుకే ఈ 40 మంది ఎమ్మెల్యేలకు తర్ఫీదు ఇచ్చిరని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.